హలో, నమస్తే. వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 9. ఏరా, నేర్లు ఎదుర్కోలేక దొంగ దెబ్బలు కొడదామని మా ఫ్యామిలీకి విషం పెడదామని చూస్తావా అంటూ అతనిపై విరుచుకుపడ్డాడు యజ్ఞ. దాడికి ప్రతిదాడి చేస్తూ బలంగా కొడుతున్నాడు ప్రతాప్. ఇద్దరూ రక్త గాయాలయ్యేలా కొట్టుకొని రొప్పుతూ సర్వీస్ రివాల్వర్స్ ఇద్దరూ ఒకరికొకరు గురిపెట్టుకున్నారు. నిన్ను చంపాలంటే నీకిప్పుడు విషం పెట్టాల్సిన కర్మేంట్రా, ఎప్పుడో హాస్టల్ అండ్ కాలేజ్ డేస్లోనే పెట్టుండేవాణ్ణి అన్నాడు ప్రతాప్. దాంతో ఒక్క నిమిషం ఆవేశం తగ్గించి ఆలోచనలో పడతాడు యజ్ఞ. అవును, నిజమేనని. మరైతే అప్పుడు ముంబై టు బెంగళూరు హైవేలో యాక్సిడెంట్ ఎందుకు చేశావు? టెండర్ ఫైల్ ఎందుకు కొట్టేశావు? మేనేజర్ని ఎందుకు కొన్నావు అని అడగడంతో, అవును, ఫైల్ కొట్టేశాను, ఒప్పుకుంటాను. అప్పుడు బయటపడింది కదరా, కానీ యాక్సిడెంట్ నేను చేయలేదు. నా మాట, మా నాన్న మాట, మా తాత మాట ఒకటే. ఎలాగైనా మీ ఫ్యామిలీని గెలిచి బిజినెస్లో దెబ్బ కొట్టాలని, కోలుకోలేని దెబ్బ కొట్టి మిమ్మల్ని బిజినెస్ ఫీల్డ్లో లేకుండా చేసి మేము మాత్రమే ఏకచక్రాధిపత్యంగా ముందుకు వెళ్ళాలని, అంతేకాని చంపాలని కాదు. మిమ్మల్ని చంపటం అంటే నా దృష్టిలో ఎలకల్ని చంపటమే. సో నా టార్గెట్ బిజినెస్ మాత్రమే అంటాడు ప్రతాప్. దాంతో ఎత్తిన గన్ను దించి ఆలోచనలో పడతాడు యజ్ఞ. నాకు కావాల్సింది నీ ఓటమి మాత్రమే. అందుకోసం ఏమైనా చేస్తా, నీ చావు తప్ప. ఎందుకంటే మీరు చస్తే ఎలా? మీరు ఓడి ఏడ్చేటప్పుడే కదా మా ఫ్యామిలీ సంతోషించేది అని అంటాడు ప్రతాప్. ఆలోచనతో అక్కడి నుండి వేగంగా ఇంటికి వెళ్ళి అందరినీ పిలిచి జరిగింది చెబుతాడు యజ్ఞ. మరి ఎవరు చేశారు ఇదంతా? ఎవరు మనం చావాలని కోరే శత్రువులు? డాడ్, మీకు ఎవరితోనన్నా ఇంత శత్రుత్వం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదు యజ్ఞ అంటాడు తండ్రి. మరోవైపు చుట్టూ ఎకరాల పొలం మధ్య ఉన్న చిన్నపాటి భవంతిలో వుడ్ చైర్లో కూర్చొని బుసలు కొడుతూ ఉంటుంది 50 సంవత్సరాలు గల ఒక ఆవిడ. పట్టు చీర, మెడ తిరగని నగలు, కాలి కడియాలు, చేతికి కంకణాలు, వేళ్లకు ఉంగరాలు, నిలువెత్తు అహంకారానికి నిదర్శనంగా ఉంది ఆమె భర్త ఎంతో మన్నికగా చొక్కా, తెలుగింటి పంచెకట్టుతో, మెడలో గొలుసు, చేతికి కడియం, ఉంగరాలతో పద్ధతిగా అందరితోనూ వ్యవహరిస్తున్నాడు. ఇంకొక అతను ఆ పెద్దాయనితో, ఏమయ్యా పరందామయ్య గారు, మీకు ఇది న్యాయమేనా? అప్పు కాస్త ఆలస్యమైనందుకు పొలం కాగితాలు ఇవ్వమంటున్నారు. నేనేమీ చేయలేను అంటూ అంతా జగతి ఇష్టం అని ఆమె వైపు దీనంగా చూశాడు పరందామయ్య. దాంతో ఆమె, సరేలే, మరో వారం రోజులు 50,000 కట్టి ఈ కాగితాలు తీసుకో, ఆలస్యం చేస్తే ఇవ్వను. ఆయనప్పుడు, అమ్మా, అవి 1 కోటి రూపాయల పొలం కాగితాలు. నా అవసరానికి నీకు కుదవ పెట్టి నేను తీసుకునింది 30 లక్షలు. మీరు వడ్డీగా వసూలు చేసింది ఇప్పటికే 20 లక్షలు. ఈరోజు నేను అసలు కట్టి కూడా వారం ముందు కట్టి ఉంటే ఈ నెల వడ్డీ ఉండుండదు. కాబట్టి పై వారం వడ్డీ కట్టు అంటున్నారు. అసలిచ్చాక ఇంకా వడ్డీ అంటారేంటి? కాస్త జాలి చూపిండి ముసలివాణ్ణి. అదంతా కుదరదు, కట్టి తీరాల్సిందే అని అతనిని తరిమేస్తుంది. ఇంతలో పైనుంచి అమ్మా అమ్మా అంటూ ఆవిడ గారి కొడుకులిద్దరూ దిగుతారు. దున్నపోతులకి మేకప్ వేసినట్టు సింగారించి కాస్త అటూ ఇటూగా తిరుగుతూ ముందుకొస్తారు. ఏరా, ఎంతవరకు వచ్చింది? వాడు మళ్ళీ తప్పించుకోకుండా ఆ గదిలో పెట్టి తాళం పెట్టామమ్మా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరివిడ తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు ఏంటి, ఇంకా ఏమేం జరగనున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా?